హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కాసర్లా బ్లాగ్స్. తిరుమల సిరీస్ లో భాగంగా మీ ముందుకు ఇంకొక హిడెన్ ప్లేస్ని చూపించడానికి వచ్చేసాను. ఈ హిడెన్ ప్లేస్ మనకి తిరుమలలో ఉంది. తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది స్వామివారు అండ్ డిఫరెంట్ ప్లేసెస్. బట్ మనకు తెలియని ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి తిరుమలలో. అండ్ ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ అయిన ఈ ప్లేస్ని మీ ముందుకైతే ఒక వీడియో రూపంలో అయితే తీసుకొచ్చాను. ఈ ప్లేస్కి మనము వరహాస్వామి గెస్ట్ హౌస్ ఆపోజిట్లో ఉన్న శ్రీవారి సేవా సదన్ అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీవారి పుష్ప ఉద్యానవనం ఉంటుంది. ఆ పక్క నుంచి మనమైతే ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. లేదా శ్రీవారి సేవా సదన్ వెనకాల మనకి బాటగంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు ఆ అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ నుంచి కూడా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. మనకి తిరుమల అంటేనే గుర్తొచ్చేది తీర్థాలు. టీటీడీ అఫీషియల్గా చెప్పిన తీర్థాలు 108. ఆ 108 తీర్థాలలో ఈ నాగతీర్థం కూడా ఒకటి. ఈ ప్లేస్ చాలామందికి తెలియని ప్లేస్ నాకు తెలిసి, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. నాకైతే ఫస్ట్ టైం ఇప్పుడు విజిట్ అయింది అండ్ చాలామందికి తెలియదు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంట. ఏదైతే ఒక చిన్న డీప్ ఫారెస్ట్లో ఒక 20 minutes డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంది తిరుమలలో వరహాస్వామి గెస్ట్ హౌస్ నుంచి. ఇక్కడ మనం చూస్తున్న ఈ వాటరు మనకేంటంటే నేల నుంచి ఊరుతూ ఉన్నాయన్నమాట. ఈ వాటర్ నేల నుంచి వస్తున్న వాటర్ ఇవి. ఈ వాటర్కి చిన్న సెలియర్ లాగా ప్రవహిస్తూ ఉంది. ఈ వాటర్ని మనము తలపైన చల్లుకొని కానీ లేదా పాండ్లో స్నానం చేసి కానీ అక్కడే మనకు ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి అభిషేకం చేసుకొని ఏదైతే నాగబంధనం చేసిన శిల అయితే ఉందో ఆ శిల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ మనకి ఎటువంటి టికెట్ కానీ అలాంటివి అవసరం లేదు. అండ్ ఈ నాగతీర్థం మనకి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో అక్కడికి వెళ్ళి మనము ఓన్గా అంటే మన స్వయంగా మన చేతులతో స్వామివారికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. ఎంత కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ అంటే చాలా డివైన్ ఉన్న ప్లేస్. సో మనం చూస్తుంది నాగబంధనం చేసిన శిల అనమాట. ఆ శిల పైన చాలా రకాల నాగులన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. సో మనము ఏదైతే వాటర్ వస్తున్నాయో వాటర్లో స్నానం చేసిన తర్వాత అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. సో నీళ్ళు చల్లుకొని కూడా వెళ్ళొచ్చు. సో చేసిన తర్వాత ఈ బంధనం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి వస్తే కనుక మనకి ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు కానీ ఏవైనా ఇతర రకాల దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పోతాయనేసి నమ్ముతున్నారు. అండ్ మేము విజిట్ అయింది వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డిసెంబర్లో. అనుకోకుండా వెళ్ళాము. సో ఇట్స్ లైక్ స్వామివారు పిలిపించుకున్నారేమో అనిపించింది నాకు. చాలా అంటే చాలా డివైన్ ఫీలింగ్ ఉంది అక్కడ. ఈ చిన్న పాండ్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ మనం స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాము. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే కనుక ఈసారి తిరుమల విజిట్ అయినప్పుడు కంపల్సరీగా ఈ ప్లేస్కి వెళ్ళండి. సో మీరు డిఫరెంట్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు ఇక్కడ. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు కృష్ణ కాసర్లా వ్లాగ్స్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.